చలం రాసిన విప్లవాత్మక నవల మైదానం. ఇది 1927లో రచించబడింది. ఇది సాంప్రదాయక సమాజపు కట్టుబాట్లను, వివాహ బంధాన్ని ఎదిరించి అమీర్ అనే వ్యక్తితో వెళ్ళిపోయిన రాజేశ్వరి అనే స్త్రీ అంతర్మథనము, స్వేచ్ఛా ప్రకటన. కథ అంశం ఏమిటంటే, లాయరైన తన భర్తతో ఉండే యాంత్రికమైన ప్రేమలేని జీవితం కంటే తనపై తీవ్రమైన ఆకర్షణను, మోహాన్ని ప్రదర్శించిన ముస్లిం యువకుడు అమీర్ వైపే రాజేశ్వరి మొగ్గు చూపుతుంది. సమాజం దీనిని లేచిపోవడం లేదా పశుకామం అని నిందించినా ఆమె మాత్రం దీనిని ఒక సరికొత్త పునర్జన్మగా, ఆనందజ్యోతిగా భావిస్తుంది. భర్త ఇంట్లో లేని ఒక రాత్రి అమీర్ ఆమె కోసం రావడం, వారిద్దరూ కలిసి సమాజాన్ని వదిలి ఒక విశాలమైన మైదానం లాంటి కొత్త ప్రదేశానికి వెళ్ళిపోవడంతో ఈ భాగం ముగుస్తుంది. అక్కడ లభించిన అమితమైన స్వేచ్ఛ, ప్రకృతి సౌందర్యం ఆమెకు అద్వితీయమైన ఆనందాన్ని ఇస్తాయి. స్త్రీ స్వేచ్ఛను, సాంప్రదాయ ప్రేమ కామసూత్రాలను ప్రశ్నించే చలం గారి అద్భుతమైన శైలి ఈ స్క్రిప్టులో కనిపిస్తుంది. ఇంకా మొదటి భాగాన్ని చదవండి. చలం